ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన అన్న సంగతి ఇక్కడ ప్రజానికానికి, ఓటర్ మహాశయులకు అందరికి కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేనమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తాను. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్టు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్టు. నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలో తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా కాదు, వాళ్ళ సీనియారిటీ లేదు, వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు, పార్టీ జెండాలు మోసిన వాళ్ళు కాదు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించారు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, కేసులు బనాయించారు వాళ్ళ మీద. అట్లాంటి వాళ్ళు ఉల్టా ఉట్టిన రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడం, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి, సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి, చేవెళ్ళ పార్లమెంటే అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నాయి. ప్రభుత్వం మనది వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు, గెలిపిస్తారు పార్టీని. మరి కాంగ్రెస్ శ్రేణులను కాదని, కాంగ్రెస్ వర్కర్లను కాదని, కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను కాదని, గెలుపు గుర్రాలను కాదని, కుంటి గుర్రాలను పట్టుకొచ్చి మరీ ముఖ్యంగా మిగతా పార్టీల్లో రిజెక్టెడ్ మెటీరియల్ ఆడ కుంటి గుర్రాలు అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ ఓడించిండ్రు. వాళ్ళని తెచ్చి ఇక్కడ మనకు అభ్యర్థులు కరువైనట్టు వాళ్ళని అభ్యర్థులుగా చేసి ఓటర్ మహాశయులకు ముందు పోయి కాంగ్రెస్ను గెలిపిందంటే ఎందుకు గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలి. 3 జాగాల్లో 3 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు నేనే నిలబడి గెలుస్తా అని చెప్పడం అది బాగుండదు. ఇక్కడ నేను చేసిన, ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన, ఇక్కడనే 2 సార్లు ఎంపీ చేసిన. సిద్దిపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది. జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన. సోనియా గాంధీ గారి ఆశీస్సులు, అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తామంటే మీరు నాకు ఈ సీట్ ఇస్తే నేను 2 లక్షల ఓట్లతో గెలిచి వస్తామా అంటే ఇచ్చింది ఆమె. జనరల్ సీట్లో ఒక దళితున్నైనా నేను గెలిచిన, ఎన్నలేని సేవ చేసిన, పిలిస్తే పలికిన, నా దగ్గరకు వస్తే ఆదరించిన. కాబట్టి ఇప్పటికీ ఆ ఆదరాభిమానాలు, ఆ ప్రేమ, ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మహాశైలి నాకు ఇంకా ఇస్తూ ఉంటారు, ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో పట్టించుకున్నది ఏం లేదు. కేవలం వ్యాపారాలు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ప్రజలను ఆకట్టుకోలే, వాళ్ళ దగ్గర ప్రజలు పోయినా వాళ్ళు పట్టించుకో. నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా. నేను ఎంపీగా ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, తిరిగినా, పిలిస్తే పలికినా, వాళ్ళు వస్తే ఆదరించి. తర్వాత అధికారం కోల్పోయినాక కూడా నేను పోటీ చేయకుండా సీటు వదిలేసుకున్నా అప్పుడు కూడా, దాని తర్వాత కూడా నేను ప్రజల్లో మమేకమై తిరిగిన. కాబట్టి ఆ ప్రేమ అభిమానం ఉన్నందుకు ఆ ఓటర్ మహాశయుల దగ్గరికే పోతా, నా అభిమానుల దగ్గరికే పోతా, నా శ్రేయోభిలాషుల దగ్గరికే పోతా, పోయి ఓటు అడుగుతా, గెలిపేయండి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది, కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. యావత్ భారతదేశం, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఒక్కొక్క సీటు అవసరం. కాబట్టి ఈ పార్లమెంట్ ఓడిపోతుందేమో. ఈ పార్లమెంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించారు. మాదిగలు 1 కోటి మంది ఉన్నారు తెలంగాణలో. అందులో 85 లక్షలు మాదిగ అంటున్నారు. అంటే
17 పార్లమెంట్ సీట్లలో, అంటే 119 అసెంబ్లీ సీట్లలో మాదిగల ప్రభావం ఉన్నది. పోనీ కంటోన్మెంట్ కూడా ఈడ ఉన్నారు బిడ్డలు, మాలా మాదిగ బిడ్డలు ఉన్నారు, అరవమాల బిడ్డలు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సర్వసత్యనారాయణ పక్క పెట్టు, సర్వసత్యనారాయణ అంటే దడుస్తున్నామేమో, కానీ ఇక్కడ ఉన్నారు కదా గెలుపు గుర్రాలు, వాళ్ళ దాంట్లో ఎవరికన్నా ఒకరికి ఇచ్చినట్టే బాగుండే కదా. అంతేగాని 2 సార్లు బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన తీసుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా పెడతావా? ఏం మెరిట్స్ ఉన్నాయని పెట్టినావు, ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని పెట్టినావు. ఆ అభ్యర్థి గురించి నేను మళ్ళీ మాట్లాడతా. అసలు ఎట్లాంటి అభ్యర్థి, ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ప్రజలలో మంచి పేరు ఉన్నదా, లేకపోతే పోలీస్ కేసులు ఉన్నాయా, క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా, ఇవన్నీ బయట పెడతా. అది తర్వాత సంగతి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ క్యాండిడేట్లనే వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా నాయకులు కళ్ళు తెరిచి ఆలోచన చేసి పార్టీ ఇంట్రెస్టే మీకు కావాలని అనుకుంటే, పార్టీ ఇంట్రెస్ట్ కాపాడాలని అనుకుంటే మీరు బీఫామ్ నాకు ఇవ్వాలి. ఎంపీ బీఫామ్ ఇస్తారా, ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తారా, అప్పుడు బాగుంటుంది. లేదైనా నేను మాత్రం పోటీలో ఉంటాను, రెబల్ కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటా, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉంటా. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం క్షీణించింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలకులతో. నిజమైన కాంగ్రెస్ ఏడున్నది ఇప్పుడు? నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎటుపోయిండ్రు? ఇవాళ ఎవరి చేతిలో ప్రభుత్వం నడుస్తున్నది? ఇక్కడ తెలంగాణ వ్యతిరేకుల చేతిలో ఉంది, తెలంగాణ ద్రోహుల చేతిలో ఉంది, తెలుగుదేశం చేతిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ నడిచేది. తెలుగుదేశం కాంగ్రెస్ అయింది, సోనియా గాంధీ కాంగ్రెస్ కాదు ఇది. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీల కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ కాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ చేస్తే మీరు తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ చేస్తే టీడీసీ అయింది. ఇది టీడీసీ. దానికి తోడు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాంగ్రెస్లో. కాంగ్రెస్ ఫార్ డెమోక్రసీ అన్న స్లోగన్తో పోతా. CFD सर्वे सत्यान, मैं अकेला ही चलता रहा, कारवां बनता गया. इवाल अकेला ही चलूंगा, एमएलए लड़ूंगा जीतूंगा प्रजल आशीस्సులతో, ఎంపీ లడుంగా జీతుంగా ప్రజా అభిమానంతో. తర్వాత మెల్లమెల్లగా పోతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సుధరాయించింది. పెద్ద మనుషులు కనుసన్నల్లో ఉంటుందా? పెద్ద మనుషులు కల్పించుకుంటారా? హైకమాండ్ పట్టించుకుంటుందా? గతం నుండి ఎత్తు నడిచింది కాంగ్రెస్, ఆ విధంగా నడుస్తుందా? లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని పనిచేయమని పెడతారా? అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే స్లోగన్తో నేటి నుండి నేను స్టార్ట్ చేస్తా. ఈ 5 సంవత్సరాలు ఒక పెద్ద పొలిటికల్ పార్టీని తయారు చేస్తారు. ఆ విధంగా జగజీవన్ రామ్ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పెట్టి 29 మంది ఎంపీలను గెలిపించిండు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్లు ఆయనకు లభించింది. అక్కడ ఆయనకు మోసం జరిగింది. మాదిగ బిడ్డ కాబట్టి మోసం చేసింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి చేతులు దూపుకున్నారు. అప్పుడు అదే పరంపర నడుస్తున్నది, అదే సంస్కృతి నడుస్తున్నది. దళిత జాతులలో పుట్టిన బిడ్డలను బతకనిస్తలేరు, రాజకీయంగా ఎదగనిస్తలేరు. అన్ని హంగులు గలవాడిని. సర్వే సత్యనారాయణకు ఏం తక్కువ ఉన్నది? అన్ని హంగులు ఉన్నాయి. సత్తా గలవాడు, శక్తి యుక్తి గలవాడు, ప్రజా బలం ఉన్నది, చదువు సంస్కారం ఉన్నది, అందం చందం ఉన్నది. దేంట్లో నేను తీసిపోయినా ఎందుకు నాకు టికెట్ ఇయ్యో? కాబట్టి ఇది తెలుసుకోవాలి ప్రజానీకం. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు అన్నది నేను చూడాలనుకుంటున్నా, చూపించాలనుకుంటున్నా. సర్వే సత్యనారాయణ కొత్తగా ఏదైనా పార్టీ పెట్టదలుచుకున్నారు? ఇప్పుడైతే కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ను కాపాడు, కాంగ్రెస్ బలపడుతుందని నేను అనుకుంటా. కాంగ్రెస్ ఫార్ డెమోక్రసీ అంట. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని పోతున్నా. అందరూ ఏకమై అందరూ ఒక తాటి మీదకి వచ్చి రక్షించుకుందాం రా అని నాతో చేయగలిగితే అదే కాంగ్రెస్ పార్టీ. అదే సోనియా గాంధీ గారికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం. అదే రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం. ప్రియాంక గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం. ఆ కుటుంబానికి విధేయతతో ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూనే ఈ దేశానికి శ్రేయస్కరం. ఈ దేశం ఎడిపోతున్నది మనకు తెలుసు కదా. ఈనాడు ఎవరి చేతులలో ఉంది ఈ దేశం? ఇప్పుడు మతతత్వ పార్టీల చేతిలో ఉంది. 2 సార్లు ప్రభుత్వానికి వచ్చి ఈ దేశాన్ని అల్లకల్లోలం పాలు చేసిండ్రు.
రేపు మూడోసారి వాళ్ళు వచ్చినట్లయితే ప్రజాస్వామ్యం ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా లేకుండా చేస్తారు. మన హక్కులను కాల రాస్తారు. మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ పోతాయి. కాబట్టి అట్లాంటి పార్టీలు రావన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలన్నా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేయస్కరం ఈ దేశాన్ని. ఆ కాంగ్రెస్ను కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలనే. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చినందుకు అప్పుడే ప్రభుత్వాన్ని ఇవ్వాలి. అప్పుడు ఇవ్వలేకపోయారు. 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాల తర్వాత అయినా మనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు అధికారాన్ని కాపాడుకోవాలి కదా మనం. కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ గుర్తించలేకపోతుంది. దీని పట్ల మీరు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణ గుర్తించలేకపోయింది అంటే హైకమాండ్ లో గుర్తింపు ఉన్నది. సోనియా గాంధీ గారు ఒక బిడ్డను ప్రేమించినట్టు ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, దగ్గరికి గురుస్తుంది నాకు. కాబట్టి అంత ఎలివేషన్ ఇచ్చింది నాకు. కేంద్రంలో మంత్రి మొట్టమొదటిసారి ఒక మాదిగ బిడ్డ, భారతదేశ స్వతంత్రం తర్వాత ఒక మాదిగ బిడ్డ కేంద్ర మంత్రి కాగలిగిందంటే సోనియా గాంధీ గారు చదవాలి. మరి వాళ్ళు గుర్తిస్తున్నారే. మొన్న నాకు అసెంబ్లీ టికెట్ రాకపోతే ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అన్నది ఆమె. రాహుల్ గాంధీ అన్నాడు ఇట్ వాజ్ ఎ మిస్టేక్, దే హ్యావ్ ప్లేడ్ మిస్చీఫ్ సర్వే, డోంట్ వరీ సర్వే, యూ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ దిస్, బిగ్గర్ దాన్ దిస్ అన్నారు. చేస్తారు ఇప్పటికీ. కానీ ఇవి పోతున్నాయి, చేజారిపోతున్నాయి. ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిని ఇలా పెట్టిన వాడు ఓడిపోతున్నాడే. మిగతా పార్టీలకు లాభం ఏంటి కదా. ఎందుకు కానిస్తూ నాకు అన్ని హక్కులు ఉండి ఎందుకు కాంగ్రెస్కు నష్టం కానిస్తూ? అటునే పార్లమెంట్ సీట్. కాబట్టి కాంగ్రెస్ని కాపాడేందుకు నేను ఫీల్డ్లోకి వచ్చాను. నేను వచ్చినందుకు నాకు సహకరించి, నన్ను గౌరవించి, ఆదరించి, నాతో మాట్లాడి కాంగ్రెస్ను రక్షించుకునేందుకు మనం ఏం చేద్దామని నాతో సలహాలు తీసుకొని అవసరం అనుకుంటే నాకు బీఫామ్లు ఇచ్చి ప్రజల ముందుకు పంపుతారా, లేకపోతే నాశనం చేసుకుంటారా, అది మీ విఘ్నతకే వదిలేసి. ప్రజలు నా వెంబడి ఉన్నారు, కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు. నేను చేసిన సేవలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారు. ఎమ్మెల్యేగా చేసిన, 2 సార్లు ఎంపీగా చేసిన. కాబట్టి నేను ప్రజల దగ్గరికి పోతాను, ప్రజా తీర్పుని కోరుతాను. ఓకే, నమస్కారం. దీన్ని కూడా ఇవ్వకుండా ఈనాడు వాళ్ళను అవమానపరిచిండ్రు అంటే, చులకనగా చూసిండ్రు అంటే, వాళ్ళు కన్నెర చేస్తే ఏమవుతుంది? ఈరోజు వాళ్ళందరూ నిర్ణయించుకుంటున్నారు. మాదిగలంతా మనకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మనం కాంగ్రెస్కు ఓటు వేయద్దు. నిజంగానే వాళ్ళు ఓట్లు వేయకపోతే ఏ సీటు కూడా రాదు కదా. మరి అట్లా పోనీయాలన్నా, చూస్తూ ఊరుకోవాలన్నా? సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహిత ఉంది. ఆమె నా కన్న తల్లి తర్వాత ఆమె నాకు ఒక తల్లి లాంటిది. మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఎంతో చేసింది. మరి ఆ పార్టీ సర్వనాశనం అవుతుంటే కళ్ళం బట్టి నేను చూస్తూ ఊరుకుంటున్నా. ఆ పార్టీని కాపాడుకోవాలంటే నేను ఇక్కడ మల్కాజ్గిరిలో నేను పార్లమెంట్కి గెలిచిన కాబట్టి అక్కడ మంది గెలిచి చూపించాను. ఒకటి. రెండోది, నా సామాజిక వర్గాన్ని కానీ మిగతా అట్టడుగున్న సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంతా ఏకం కండి. కాంగ్రెస్లో సెక్యులరిజం ఉన్నది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, పేద ప్రజలను ఆకట్టుకుందాం. నిజంగా కూడా తెలంగాణ బాగుపడాలి. నిజంగా తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడాలి. బంగారు తెలంగాణ ఎస్టాబ్లిష్ కావాలంటే మనం కాంగ్రెస్ను రక్షించుకోవాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. కాబట్టి ఒక్క సీటు కూడా పోనీయకుండా 17 సీట్లలో కూడా కాంగ్రెస్ను గెలిపించే పరిస్థితికి మీరందరూ రావాలి. మనకు కోపం ఉన్నది, మనకు బాధ ఉన్నది, మనకు అవమానం జరిగింది. మాదిగ బిడ్డలారా, మనకు అవమానం జరిగింది. మనల్ని విస్మరిస్తున్నారు లోకల్ పాలకులు మాత్రమే. సోనియా గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు, రాహుల్ గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు. వాళ్ళు మనల్ని ఆకట్టుకున్నారు. మాదిగ బిడ్డలైన నన్ను జనరల్ సీట్లో ఇచ్చి దేశంలో అత్యంత పెద్ద సీటు 32.5 లక్షలు ఉన్న ఓట్లున్న సీటు మల్కాజ్గిరి పార్లమెంటు నాకు ఒక దళితునికి ఇచ్చి అమ్మగారు పోటీ చేయమంటే నేను 1,00,000 పైసలకు ఓటుతో గెలిచి చూపించిన. మీ అందరూ ఆశీర్వాదాలే కదా, మీరందరూ ఆదుకున్నందుకే కదా నేను అంత గెలిచిన. తర్వాత కేంద్ర మంత్రిని కూడా చేసింది కదా అంటున్నాను. అంటే మన జాతిని గౌరవం. ఇదే కాదు, ఒక రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మాదిగల ప్రాధాన్యత ఉండకపో.
మాదిగ నాయకులు అంటే నంద్యాలే అనే ఒక్కడే కనపడు. కానీ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 4 మాదిగలకు ఇయ్యాలమ్మా పార్లమెంట్ సీట్లు అంటే ఇచ్చింది అమ్మగారు. 4 మాలలకు ఇయ్యాలమ్మా పార్లమెంట్ సీట్లు అంటే ఇచ్చింది. అసలు సమైక్య ఆంధ్రలో 7 రిజర్వ్ సీట్లు ఉంటాయి, లోక్సభ సీట్లు. 7ని 8 చేసుకోమని మల్కాజ్గిరి జనరల్ సీట్ కలిపి 8 చేసుకొని 4 మాలలకు ఇయ్యని నేను చెప్తే అమ్మగారు విన్నది, ఇచ్చిందే. అట్లనే ఎమ్మెల్యేలు కూడా సగం సగం ఇచ్చిందే. మాల మాదిగలకు 2 కళ్ళతో సమానం. మాలలు మాదిగలు మనిషికి 2 కళ్ళతో సమానం. అన్నదమ్ములు మక్కాజిల్లం మేమంతా కలిసి ఉంటాము, ఒక కుటుంబ సభ్యుల్లాగా. మరి మాలో నువ్వు డివిజన్ తీసుకొచ్చి ఎడమొగం పెడమొగం అయ్యేటట్టు, వీడు మాలోడు వాడు మాదిగోడు, మాలోళ్ళకి ఇచ్చిండ్రు మాదిగోళ్ళకి ఇయ్యలేదు అని మమ్మల్ని మేము తిట్టుకునే పరిస్థితి, అన్నదమ్ములను విడగొట్టే పరిస్థితికి ఈనాడు ఇక్కడ ఉన్న లోకల్ పాలకులు చేసిండ్రు. అంటే వాళ్ళు ఆడుతున్న ఆటలకు మనం బలి అయిపోదామా? వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు దళితులను, మనం డివైడ్ అయిపోదామా? కాదు. నేను ఉన్నాను, భరోసా ఇస్తా. ఆ రోజు సర్వే సత్యనారాయణ లేని తెలంగాణ రాదు. సర్వే సత్యనారాయణ పార్లమెంట్లో మాట్లాడాడు. సర్వే సత్యనారాయణ సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించిండు. సర్వే సత్యనారాయణ అమ్మగారి పుట్టినరోజు నాడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటన చేయించిండు. సర్వే సత్యనారాయణ లేని తెలంగాణ రాదు. పార్లమెంట్లో ఏకైక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడింది యావత్ ప్రపంచానికి వినిపించిండు తెలంగాణ బాణిని సర్వే సత్యనారాయణ సంగతిని విస్మరించలేరు. మరి ఆ రోజు తెలంగాణ ఇప్పించిన ఈరోజు కేటగరైజేషన్ కూడా నేను చేపిస్తా. మాదిగలు భరోసాతో ఉండాలి, మాలలు భరోసాతో ఉండాలి. మనమే అందరం ఈక్వల్గా పంచుకుందాం. మాదిగలను మన జనాభా ప్రకారము, మన నిష్పత్తి ప్రకారం మనం తీసుకుందాం, పంచుకుందాం. అవసరం అనుకుంటే రిజర్వేషన్స్ పెంచుకొని మళ్ళీ పంచుకుందాం అని స్లోగన్ తీసుకుపోతా. కానీ మనం కొట్లాడుకోవద్దు. మాదిగలు అన్నదమ్ములము అక్కర్లేదు, కుటుంబ సభ్యులు కలిసి ఉండాలి అన్న స్లోగన్తో పోవాలంటే పార్లమెంట్లో కూడా ఈ కేటగరైజేషన్ గురించి మాట్లాడాలంటే సర్వే సత్యనారాయణ ఉండాలి. నన్ను లేనియకుండా చేసిరు, నాకు టికెట్ ఇవ్వకుండా. మల్కాజ్గిరి జనరల్ సీట్లో నాకు వద్దనుకున్నా రిజర్వ్ సీట్లలో నన్ను పంపొచ్చు కదా. రిజర్వ్ సీట్ కూడా నేను తగనా? మరి కొత్తగా అప్పటికప్పుడే తీసుకొచ్చి పార్టీలో లేని వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వవలసిన అవసరం ఏముంది? నేనే కాదు, కాంగ్రెస్లో ఇంకా సీనియర్స్ ఉన్నారు. ఎంపీ సీట్ ఇస్తే గెలిచి బయటపడేటోళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే బయటపడేటోళ్ళు ఉన్నారు గెలిచి. ఇక్కడ స్థానికంగా కంటోన్మెంట్లో కూడా గెలుపు గుర్రాలు ఉన్నారు కాంగ్రెస్లో. కానీ నిన్న బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన వాడిని నువ్వు కాంగ్రెస్లో అడ్మిట్ చేసుకొని కాంగ్రెస్ టికెట్ ఇస్తావు అంటే, ఇప్పుడు వచ్చిన నువ్వు కూడా సర్వే సత్యనారాయణ పనికిరాడు, ఇంకా వేరే మాదిగ బిడ్డలు పనికిరారు, వేరే మాలలు 60 మాల బిడ్డలు పనికిరారు, దళితులు పనికిరారా? ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్కు పనిచేస్తున్నావా అంటే వీళ్ళని విస్మరించి నువ్వు ఎవరికో టికెట్ ఇస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలన్నా? ప్రజలందరూ కదిలిండ్రు, ఓటర్లు కదిలిండ్రు, కార్యకర్తలు కదిలిండ్రు, అభిమానులు కదిలిండ్రు. ఈనాడు అన్నా నువ్వు నడుము బిగించు. నువ్వు ఊరికే కూర్చుంటే కాదు, కళ్ళు మూసుకుంటే కాదు. దీనికి నువ్వు ఉద్యమించారన్నా, నువ్వు రా ఎమ్మెల్యేగా పోటీ చేయి, మేము గెలిపిస్తాం. నువ్వు రా ఎంపీగా పోటీ చేయి, మేము గెలిపిస్తామని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు సర్వే చేయి సంఘర్ష కరో హమ్ తుమారే సాథ్ హై అంటున్నారు. మాదిగ బిడ్డలందరూ గడప గడపకి ఈనాడు సర్వే సాబ్ మా జాతికి నాయకుడు, ఒక గాడ్ ఫాదర్ లాగా మాకు అండ దండ. ఇవాళ ఆయనను ఎక్కడ కానియకుండా చేస్తే మేమేమైపోవాలి? కాబట్టి మేము కాపాడుకుంటామని వాళ్ళు గదులమంటుండ్రి. కాబట్టి 2 సీట్లు నేను గెలిచి చూపిస్తా. అండ్ కాంగ్రెస్ని గెలిపిమని యావత్ తెలంగాణ ప్రజలను కూడా కోరుతా. ఆ విధంగా అన్ని సీట్లు మనకు రావాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిండు, నో డౌట్. మరి ఆయన తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, కావాల్సి చేస్తుందా? ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాడు. నేనైతే ఆయనకి ఎవరు నేర్పిస్తే నేర్చుతున్నాడు, అనుభవం లేదు కదా. ఎవరు నేర్పిస్తే నేర్చుతున్నాడు. ఎప్పుడైనా మాదిగలను విస్మరించిందా? సోనియా గాంధీ గారే విస్మరించలేదే, నువ్వెట్లా విస్మరిస్తున్నావు? నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వెందుకు వీళ్ళని దగ్గర రాణిస్తలేవు? నీ క్యాబినెట్లో మాదిగలు ఉండరు.